గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభావం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజక్షమా To the script, I get right down legit. I'm kicking the flow, don't you know Bobby Joe? When I come around, I get down to the hit down. Satakari pogirullu, mayadari sachinollu, akatayi ketugallu, rallugayi agurallu. Chikku ekkuleni vallu, chikkulenno pettetollu, mattu ekki oketollu, sommu surru chesetollu. Chittagallu, ruchagallu, padmasgallu, kunjigallu. అవులగాళ్ళు గోలగాళ్ళు నట్టుగాళ్ళు నీటుగాళ్ళు కొల్లిగాళ్ళు పిల్లగాళ్ళు పూలగాళ్ళు లంగగాళ్ళు దూలగాళ్ళు వెస్టుగాళ్ళు కట్టుగాళ్ళు మంత్రగాళ్ళు బేకరగాళ్ళు బేవస్గాళ్ళు To the script, fake, that to the script. I get right down legit. You don't know? I don't know. I'm time out. Check the business. గోడలెన్ను దూకి తప్పులెన్ను చేసి తప్పించుకు తిరుగుతారు రా తప్పతాగి వీళ్ళు రచ్చకెక్కుతారు పచ్చి పిచ్చగాళ్ళు వీళ్ళు రా కోతి కన్న కోతిగాళ్ళు కొంపలెక్కి దూకుతారు కుక్క కన్న కుక్కలీళ్ళు ఎంగిలాపు నాకుతారు నక్క కన్న నక్కలీళ్ళు జిత్తులెన్నో తెలిసిన వాళ్ళు మస్తు డేంజరస్ వాళ్ళు సింధు కొందు తిరిగేటోళ్ళు సింధు చూసి నొక్కేటోళ్ళు చిత్తు చిత్తు చేసేటోళ్ళు చందులేసి గింతటోళ్ళు పట్టు విడుకోలేని వాళ్ళు పచ్చిమిరపకాయ వీళ్ళు గాలి కన్న గాలిగాళ్ళు జాలి గీలి లేని వాళ్ళు సుల్లుగాళ్ళు సోదిగాళ్ళు లొల్లిగాళ్ళు తిచ్చుగాళ్ళు రోసగాళ్ళు రోసగాళ్ళు పంపుగాళ్ళు రొంపుగాళ్ళు రుచ్చుగాళ్ళు రెచ్చటోళ్ళు మట్టుగాళ్ళు తిట్టుగాళ్ళు మప్పుగాళ్ళు గప్పుగాళ్ళు చెత్తగాళ్ళు లుచ్చగాళ్ళు పచ్చగాళ్ళు కుంచిగాళ్ళు పోసుగాళ్ళు మోసుగాళ్ళు పోటుగాళ్ళు మోటుగాళ్ళు Check one. When I come down right to the sun. Flick to the script, flick that to the script. I get right down legit. Crazy. Flick to the script, flick that to the script. I get right down legit. I'm kicking the flow, don't you know Bobby Joe? When I come around, I get down to the hit bounce. नमस्ते एमएलए साहब ओके ओके रे बिट्टू शिवा इंका निद्र लेवले వదిలే అన్నా అరే మున్నా ఏమైందో చెప్పరాదురా నేను నీ పరేషాన్ దూరం చేస్తా అరే చెప్పరా నాకున్న పరేషాన్ మీకుంటే ఎప్పుడో పోతుండే ఏడికి మీదకా రే చెప్పురే ఆడు మన చిన్న తమ్ముడు రా అన్న అడుగుతుండు కదా చెప్పు ఏ ఇల్లమ్మా ఏం సౌండ్ పెట్టినాడో ఎత్తే దుకాన్ నమస్తే గురుసింగ్ గారు మీరు కాస్త దయదలిస్తే ఆ స్థలం కాస్త చీపుగా వస్తుంది చాలా మంది అనాథ పిల్లలు బతుకుతారు ఎలాగైనా మనకు ఆ స్థలం వచ్చేటట్టు చూడండి సార్ సరే సరే ఆ కార్పొరేట్తో నీ అలా మాడతా నువ్వు అలాగే సార్ వస్తా ఏం లాయర్ సార్ ఆ ఫోన్ చూడు హలో ఉన్నారు సార్ కార్పొరేటర్ గారు అన్నా నమస్తే నా వైన్ షాప్ సంగతి ఏమైంది ఆ గోషమ్మ ల్యాండ్ సంగతి చూడు మంచిది ఉంటా ఏం సినిమారా నాకైతే ఎర్ర చీర పోరి మస్తుగుందిరా ఎర్ర చీర అవును బే బొడ్డు కింద చీర కట్టి పక్కన తాళం చేయి గుర్తు పెట్టి ఏం చమకాయించిందిలే తూని అబ్బా అది హీరోయిన్ కాదు దాని తల్లిరా తల్లే అత్తే గట్లుంటే దాని బిడ్డ ఇంకెట్లుంటదరా మళ్ళా గుడంబల రమ్ము థమ్స్అప్ కలుపుకుంది అయితే గట్లనే ఉంటదరా
హలో అట్లనా ఏమైందిరా శివగాడిని సత్తిగాడు పక్కపోయినట్రా దీంతో ఇదేం జంజాటరా భయ్ ఫైనాన్స్ గొడవేమో అంతే ఫైనాన్స్ గొడవ అయి ఉంటుంది వద్దురా రోజుకో మామూలు సాలేగాంది నేనైతే రాను మీరైతే బోరి తాగిపించినప్పుడేమో మస్తు తాగినావు ఇప్పుడేమో రానంటున్నావు సిగ్గులేదు బే చల్ ఎవరి గడి స్టార్ట్ అయితే లేదురా ఏం రా శివ నేను ఎన్నిసార్లు పట్టితేవాలి బే మనిషికో మాట కొట్టుకోదేమంటారు నువ్వు మాత్రం సుధాయించవురా పైసలు ఇయ్యకుంటే ఇడిసేది లేదు కొరక అన్నా రాత్రి మీకు ఏనికే పైసలు పర్సులో పెట్టుకొని సినిమాకి పోయినా గాడెవడో పర్సు కొట్టేసిండనా గద్దనా అరే చూడు లేవనా ఏంద్రా ఇది దీన్ని ఏమంటారా చూసిరారా కోడి ఇది ఏమందో ఇస్తున్నాడు నాకు తెలియదనా అది నీదే కాదు బే అన్నా నీ లెక్కనే కొట్టేసిండే గట్లనా ఓ పారి ఇడిచి పెడితే తెచ్చిస్తానా ఏం దివాకరా ఇడిస్తే మళ్ళీ దొరుకుతావు నువ్వు ఇప్పుడు దొరకనికే మూసిలే నీళ్ళు అయిపించడం కొడుక వదిలేస్తే మమ్మల్ని హుస్సేన్ సాగర్ లో గడ్డం మీసాలని బుద్ధిని లెక్క నిలబెట్టావురా నువ్వు ఈ మాటలు సెటిల్ వేసుకుని చెప్పరా అన్నా నీ మీద చెప్తున్నావు అన్నా కొడితే కొట్టు కానీ గీడ మాత్రం కొట్టకన్నా నమస్తే కబరానా పైసలు ఇస్తలే అన్నాడు అరే భార్గవ్ పైసలు అట్లా ఇవ్వదుతా అన్న ఆన్పిక్క కొరకపోయి నాలుక కొరుకుండ్రా ఏమైందిరా ఏమైందనా పాగలగానికి ఏందిరా సత్య ఈ పోరగాలను పట్టుకొచ్చి కొట్టుడు నేనేమో వాణ్ణి బతిమిలాడి వీణ్ణి బతిమిలాడి మీకు ఏదో చేద్దామంటే ఏందిరా మీరు ఈ గల్లీ పంచాయతీలు ఆ చిక్కడపల్లి వైన్ సెంటర్ చూసినా చూసిరా పో చూస్తా పో ఇక్కడ రాబే ఏం రా నిన్ను ఎన్నిసార్లు పట్టుకురావాలి బే నీ ఎదులేనో పైసలకి 10 సార్లు తిరిగినావు ఇయ్యమంటే 3 నెలలకి ఇది ఎట్లా ఇస్తారా ఏం రా మళ్ళీ వచ్చి రుసాలగల్లారా ఏందన్నా ఇది రాత్ భర్ తుమారే బారే మే బోలా అన్నా అవునన్నా ఎప్పుడు చూసినా నీ గురించే మాట్లాడతాడన్నా నిన్న సాయంత్రం ఆయన పర్సు కొట్టేసిరే ఏం రా కథలు చెప్తున్నారు బే ఇదిగోనా ఆయన పర్సు అందరు ఒకటే నాటకాలు ఆడుట్లా ఇదేంద్రా నీ అయ్యా తప్పైన ఇడిచిపెట్టనా ఇంకెప్పుడు చేయట్లా కావలిస్తే బండి పెట్టుకోయే అదో బండి దాన్ని నేను పెట్టుకోవాలా జరుగురే ఫైనాన్స్ తీసుకొని వస్తుంది పైసలు తిరిగి ఇవ్వనీకి రాదురా ఏమరా గురకాయని చూస్తున్నాడు అన్న తప్పకుండా తెచ్చిస్తాడన్నా ఇచ్చిపెట్టనా అన్న బాణం పోతుంది తొక్కకే కొడుకు అన్న కొట్టిండ్రాడు దూల్పేట పోలీస్ స్టేషన్. అవును, కొంటానుగా నువ్వు వచ్చి ఉంటానుగా. కొంటానికా సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని. దూల్పేటలో గొడవ అవుతుంది. గొడవలు దూల్పేటలో కాకపోతే ఏట్లో జరుగుతాయా? కాపుసారా గాయడం, ఒకరినొకరు కొట్టుకోవడం ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు. దాన్ని వాళ్ళు కాపాడుకుంటుంటే మనం కాపలా ఉండటం తప్ప ఏం చేయలేం. చూడు, ఎవడన్నా పోతే అప్పుడు ఫోన్ చేయి. ఇప్పుడు పెట్టే. ఏయ్ చాయ్ చెప్పు. అలాగే సార్. సార్ నాకో సింగాల్. చెవిటం చెవిలో శంఖ ఉదిరట్టుంది నా పరిస్థితి. పద వెళ్దాం.
ఇది మన ఏరియా కాదురా ఆగురి అరే ఆగు నా చేతికి ఏమైనా గాజులు కనిపిస్తున్నాయి అన్న అయితే ఏంట్రా ఏరాలో పొడిస్తే కత్తి దిగదా అసలు అన్నకి మనాన్నకి దోస్తానా మళ్ళా నీకేమైనా తడుకోనికి మాతం కాదనా సంపాలరా కొడుకుల్ని అన్నా దిమాకున్నోడు లెక్క చావాలన్నా ఈ దేడి దిమాకాల కోసం చావకూడదే ఇనన్నా పోదమన్నా నడన్నా నడన్నా నడు నడన్నా అరే తర్వాత చూస్తా మిమ్మల్ని వదలా మళ్ళీ లొల్లే ఎన్నిసార్లు చెప్పాలరా మీకు ప్రతిసారి గొడవ పెట్టుకోనుడు దాన్ని తీర్పునికే నేనొచ్చుడు శరం లేదురా మీకు రేయ్ రేయ్ నేను మీ లెక్క బాగా గొడవలు చేసినోడ్నే రేయ్ ఇక్కడ చూడండి రా 6 కత్తిపోట్లు బిడ్డ కానీ ఫైదా ఏముందిరా రేయ్ మనిషి అన్నాక తోడ ఇజ్జత్తో బతకాలరా మీరు గొడవలు చేయనికే పుట్టినారా ఎవరి దారిని వాళ్ళు పోయిండ్రు మీ నలుగురే మిగిలారు రేయ్ 10 రూపాయలు పెట్టి కోండి కొన్నా 10 రూపాయలు మిగలబెడుతుందిరా 10 మందికి ఆహారం అవుతుంది మారురా ఇజ్జత్ ఉండాలిరా ఏమిరా చూస్తున్నావు ఏమిరా చూస్తున్నావు క్లాస్ ఇస్తున్నాను చూస్తున్నావురా ఇక్కడన్నా మారుండ్రి అస్సలాం వాలేకుం అస్సలాం భాయ్ వాలేకుం సలాం రాజు భాయ్ రేయ్ చెప్పింది విన్నారుగా యాద్ రఖో నేను చెప్పినమ్మా లైలా లైలా నిన్నే మెచ్చానే బాలా ఓ లైలా లైలా
రారా నర్రావే పోదాం. ముందు నువ్వు తిను. 15 రొట్టెలు తిన్న బిడ్డ. తగడాగా పని చేయాలంటే బలంగా తినాలి, బలంగా ఉండాలి. అయితే ఇంకొంచెం రోటీ తిను పాపా. ఏమైంది పాపా? వచ్చింది బిడ్డ, పండరాయి ఒకటి వచ్చింది. దాన్ని ఎట్లా తీయాలని చూస్తున్నా. దానికి కాళ్ళున్నాయి, అదే అవుతుంది. కుంటోడికి కూడా కాళ్ళుంటాయిరా. వాడు నిలబడాలనే చూస్తాడు, కానీ నీ కుండి కూడా ఫాయిదా లేదు. ఇంటికి వచ్చుడే పొరపాటు, ఎప్పుడు చూసినా కొడుకా గుద్దు గుద్దాననుకో 3 రోజులు లేవు. పితాజీ నీకు ఫైటింగ్ వచ్చా? వచ్చు బేటా, ఒకసారి మా ఊర్లో 40 మందిని కొట్టాను. అయితే మళ్ళా అమ్మ నిన్ను రాత్రి కొడుతూ ఉంటే ఎందుకు కొట్టలే? అమ్మా ఆయిల్ దాలో చపాతీ మాడుతుంది. నాకు మాత్రం రాత్రి నుంచే మాడుతుందిరా. నువ్వెక్కడ పోయినావు? ఎందుకు రాలే? ఇప్పుడు తిరగకుంటే ముసలోడైనాక తిరుగుతానా? సరే వీడైతే నెత్తుకోను. ఏంరా నకరాలు చేస్తున్నావు? కాదమ్మా, మొన్న తమ్ముడిని ఎత్తుకొని దుకాణం పోతే నీ కొడుకా అని అడిగిండ్రు. కాదు నా తమ్ముడని చెప్తే అందరు నవ్విర్రు. నా ఇజ్జత్ అంతా పోయిందమ్మా. నేను కనే టైంలో కొడుకుని కనడమ్మా నాయన. ఎక్కడదమ్మా ఇంటికి కొత్త బుషట్టు? మీ నాయన తెచ్చిండ్రా. మరి నాకేదమ్మా, నా తాను 2 ఉన్నాయి కదనే. నన్ను అడుగుతావేంద్రా? పోయి మీ నాయన అడుగు. కొడుకా నీ కాళ్ళున్నాయిగా, కష్టం చేసి తెచ్చుకో. మళ్ళా ముసలోనివి, నీకెందుకు కొత్త బట్టలు? నేను కమాయిస్తున్నాను, కొనుక్కుంటున్నాను. నీకెందుకు తెచ్చి పెట్టాలరా? చూడే పితాజీ ఏమంటుండో. అరే వీడి నీ తమ్ముడే కదరా. ఎందుకన్నా వీడిని ఏడిపిస్తున్నావు? ఏందిరా వాడిని ఏడిపిస్తున్నావా? నీకు పుట్టినందుకు ఏడుస్తుండు. ఏం నకరాలైతున్నాయా? ఏంది కోపం చెమ్మ మీద దాకొచ్చింది? రమ్మంటావా? ఏంది పితాజీ, అమ్మ మళ్ళా గుస చేస్తుంది. ఈసారి గుస్స చేస్తే మీ అమ్మని వదిలేస్తారా? వదిలేస్తావా? ఎందుకు? ఇంకో అమ్మని చూసుకుంటా. ఏంది? ఇదేంటి పితాజీ? మీ అమ్మ లవ్వు బేటా. ఏమైందే? ప్లీజే ప్లీజే ప్లీజే. నువ్వు నా బంగారమే. వాణిజ్య ప్రసార విభాగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చరుక కార్యక్రమాల వివరాలు 7:05 ఉద్యమాల కార్యక్రమం 7:45 రాత్రున్న పైసలతో ఒక డ్రెస్ కొనుక్కొచ్చిన. ఇక 40 రూపాయలే మిగిలినాయి, తీసుకో. సమజైందా? నీ అవ్వ ముస్టేసినట్టేసినావు కదే. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? రాత్రికి రావు, పొగటి పూట ఏడుంటావో కూడా తెలియదు. అసలు నన్ను పెళ్లి గిట్లా చేసుకుంటావో లేదో కూడా నాకు సంజాయితలే. నా దమాక్ ఖరాబ్ చేస్తున్నావు. నేను నిన్నుంచుకున్నానా? నువ్వు నన్నుంచుకున్నావా? అస్సలు అర్థమైతే లేదు. నేను నీకు ఉల్టా పైసలు ఇచ్చుడేంద్రా? ఏది నువ్వైనా 10 రూపాయలు పెట్టి నువ్వు నాకు రైక తెచ్చినావురా? ఇవన్నీ చెప్పు, నాకు దిమాక్ లెక్కయి. ఇంగ్లీష్లా ఏందది? ఒకే మాట తెలుసు, ఐ లవ్ యూ. ఇలా తగలడు. సావిత్రి, పసుపు నీళ్లు తీసుకురావే. అమ్మా పసుపు నీళ్ళంట, వచ్చి తీసుకెళ్ళు. అరే రాత్రంతా యాడికి పోయినవరా? అసలు నీకు ఇల్లు ఆదుకుందా? స్నానం చేసి లోపలికెళ్ళు. రాత్రంతా ఎక్కడ చచ్చావో ఏమిటో. ఈడున్నదా? రాత్రి నువ్వు ఇంటికి రానందుకు అక్క సంబంధం చెడిపోయిందిరా. ఏమండి, ముందు వాడిని బయటికి పంపేయండి. అక్క, నీకు పెళ్లి చూపులు జరిగినాయా? నీ పేరు చెప్పంగానే ఈ సంబంధం వద్దని పారిపోయినరు. అన్న నీ తెలుసా, అక్కకి ఇప్పటికే 7 సంబంధాలు చెడిపోయినాయే. బుకవే, పెద్దోళ్ళ మధ్య నువ్వేది పో. దీనికేం తక్కువ లేదు. వాడికి కూడా పెట్టవే. తీసుకో. అదేదో సామెత చెప్పినట్టు దున్నేటప్పుడు దూళల్లో, మేసేటప్పుడు ఎడ్లల్లో ఉన్నాడట నీలాటోడు. అందుకే ఇంటికి రాబుద్ది కాదు. నాకేమదు పో. కంచం ముందు కూర్చున్న వాడిని తిట్టావేమిటే? దేవుడా, ఇయాలకెళ్ళి మా జిందగీ మారిపోవాలి. ఏ కష్టం రాకూడదు. వాడు కోపంగా వెళ్ళిపోయాడు.
ఎంత ఆకలిగా ఉన్నాడు. ఇప్పుడెందుకు బాధపడ్డాం? ఏం పర్లేదు, ఆడు దేవుడి దగ్గర చిల్లరంతా ఎత్తుకోబోయాడు. వచ్చినావు కొడుక? రాత్రి తిరుగుడు సరిపోయినాదిరా? వీళ్ళు ఇప్పుడు ఆడుకొచ్చినారు. ఉన్నవా పోయినవారా? పొద్దుగలు దిమాగ్ ఖరాబ్ చేయకే. సమస్య తెలియదురా నీకు? ఇంకా యాదగిరి గారు వచ్చిండు. కిరాయి అడిగిందా? కిరాయి ఎందుకు అడుగుతాడురా? గాడింటి ఓనరు. ఆ లుచ్చగాడు నన్ను అడిగిండు. నెల అడుగుతానే ఉన్నాడు కదనే, ఎందుకు వదులుతున్నావు? అరే బద్మాష్, అర్థమైతలేదురా నీకు? ఆడు చచ్చిపోయిన మీ అయ్య జాగా అడుగుతున్నాడు రా. అయ్యకి జాగాలేదు కదనే. రే పాగల్ నా కొడుక, లుచ్చ నా కొడుక, అర్థమైతలేదురా నీకు? గా యాదగిరి గాడు కిరాయి ఇయ్యకపోతే నన్ను ఉంచుకుంటాన్నాడు రా. ఖరాబ్ అయితే నీకు ఏడిపోతారా నువ్వు? ఆగిరా, గప్పాలు కదరా కొట్టేది. నీ ఎత్తు సిగ్గు సరం నీకుంటే వాని పైసలు వాని మొక్కన వారేసి కొట్టిరా. పోయి రాత్రి గాడు పని చేస్తా నాకు. ఏందిరా, యాదగిరి గాడు నన్ను ఉంచుకుంటానని గుడుంబ దగ్గర కొడతావా ఏంది? వద్దురా బిడ్డ, తప్పు మంతానుంది. మన టైం మంచిగా లేదురా, అందుకు మనం ఉండాలిరా. పోయి గాడ రొట్టెలు పెట్టినా తినిపో బిడ్డ, తినిపో. నువ్వు చెప్పిన మాటలకే కడుపు నిండిపోయింది. ఇంకా నాస్తా ఏం చేస్తా? సాయంత్రం పైసలు తీసుకొచ్చి గాని పని చేస్తా. ఏయ్, ఇవాళ క్లాస్ అయినాక ఇంటికి రావాలి. అమ్మ రమ్మని చెప్పిందే. అలాగే, రాకుంటే ఊకునేది లేదు. వస్తాలే. అవునే, నేను సైన్స్ క్లాస్ లో ఏం చెప్పిండ్రో నువ్వు నోట్స్ రాసినవానే, నాకు ఇస్తావా? ఎలా అని చూసినవే సింపాంజీ లెక్క చూస్తుండో. నీ అబ్బరై, నువ్వు ఏడికొస్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. ఏమ్రా, ఏం చూస్తున్నావు? పోరికి లైన్ వేస్తున్నానా. ఏ ఏరియాలు ఉంటావు? ప్రకాష్ థియేటర్ కాడ. అచ్చా, ఇంట్లో ఏ పోరికి లైన్ వేస్తున్నావురా? గ్రీన్ లంగా పోరికన్నా. పైసలు లేవు ఏమ్రా? తెలియదనా ఖాళీ లెటర్ నీకు వచ్చిన ఇక్కడ సాక్షిలో పెట్టా. ఇగో సాక్స్ లో పెడతావరా లెటర్? అదేమన్నా జేబు అనుకున్నావరా? ఖాళీ లేదనా, గదిలో ఇంకో లెటర్. ఏం రాసినవరా ఇందులో? ఏమున్నదో మనకైతే తెలుస్తుంది. లవ్ లెటర్ అదైతే మొహం లెక్కనే ఉన్నది. రాసిన. రే తమ్మి, జర ఇట్లా రా. ఇందులో ఏముంది చదువు? నేను కత్రి లాగా గడ్డంగా ప్రేమ ఇస్తున్నా. లెటర్ రాయనికి రాదు గబ్బుగా. నీకు లవ్ కావాలా? లవ్ కావాలా? ఏమున్నారా? ఏంద్రా గడ్డమేంద్రా? కత్తిరే నేనేంద్రా? నడు, ఈ లెటర్ తీసుకొని వెళ్ళినాడు. మళ్ళా ఏరియాలో లవ్ లెటర్. ఏ చిటి ఇక్కడ పొద్దుగాలు తిట్టిండి, ఇప్పుడు పిలుస్తుండు. ఏంది? మంచిగున్నావా లేదా అని చూడనీకి వచ్చిన. ఇంకా అన్న మీద కోపం పోలే? నాకెందుకు కోపం? అయితే మంచి పాటిస్తా. నీ ఒక్కదాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది. తోడుగా నీ దోస్తుని పిలువు. అందరు రావాలనా? ఏ సంధ్య ఒక్కటి చాలు. దానికోసం వచ్చినవారా నువ్వు? పాపిస్తోడా, నా మీద ప్రేమతో వచ్చినవు అనుకున్నా. చెల్లెంటే ఎవరే? తల్లితో సమానం. నువ్వేందే గల్లీలో తొల్లి చేస్తావు? నువ్వు నన్ను ఏడిపినికే పుట్టినవురా. చిన్నప్పుడు నువ్వు ఏడుస్తుంటే ఆడిపించిందేనే. బాగా యాద్ తెచ్చుకో. పోయి మీ ఫ్రెండ్ పిలువు, నా చెల్లె కాదు. దిమాకు లేనోళ్ళు లెక్కున్నావు. రావే. ఎందుకు రావాలా? ఆడ నేను ఎందుకు పిలుస్తుండో ఆడికి నీకే తెలియాలి. అయినా మీ అన్నయ్య పిలిస్తే నేను రావాలా? నేను రాను. లవ్ చేస్తున్నావంట? నేనా? నేనే కాదు, ఏ అమ్మాయి కూడా ఆ వేస్ట్ ఫెలోని లవ్ చేయదు. అయితే రావా? సరది, మస్తు బిల్డప్ ఇస్తున్నావు. ఆగాగు, నువ్వు పిలిచినవని వస్తున్నా. తన కోసం అయితే రాను. చెల్లె, ఏ హోటల్ పోదాం? 5 స్టార్ హోటల్ పోదామా? వద్దులేవే, నీకు ఏసీ పడదు కదా. ఇంకా 3 స్టార్ హోటల్ ఏమో ఇక్కడికి చాలా దూరం అవుతుంది. రెస్టారెంట్ ఏమో మన ఏరియాలో లేదు. ఇరానీ హోటల్ రావదామా? గట్లనే. వద్దు, నీకు వాసన పడదు. అవునా? ఓ పని చేద్దాం, ఈ బాటపోంటి బండిలో చాయ్ తాగుదాం. చాయ్ నేను తాగను. ఎందుకోసం పిలిచినావు? వచ్చినావు కదా, ఉండు. ప్లీజ్ ప్లీజ్, నా కోసం జర సవర్ చేయి. ప్లీజ్
రారాదే అన్న నా కాలు మొక్కుతున్నావేందే దేవతలు ఎక్కువ కొడుతున్నావని దత్తివాడి ఈ గోడ కట్టిన నవ్వు ఇంటికి రా చెప్తాను ఈ సంగతి. ఇజ్జత్ తీస్తున్నావు రే మీరు దోమెతిని స్పెషల్ చా ఏమైనా ఎంతసేపు వెయిట్ చేయాలి ఏం నవ్వుతున్నారే చెల్లె నీ తన చేంజ్ ఉన్నదా? నువ్వు చేంజ్ అయ్యేదాకా నా తాను 5 పైసలు చిల్లర కూడా ఉండయి. అయితే నీ తానున్నాయా? సిగ్గు తప్పినోడా. నీ పైసలు కాదు కదా వర్లకు ఏమే గురికాని చూస్తాను. రేపు కూడా గిట్లనే పాటిస్తా. నమస్తే సార్. క్లీన్ చేశారా? ఇప్పుడే చేస్తాం సార్. మెహబూబా మెహబూబా ఏం రాకుండా మంచిగున్నావా? మెహబూబా నమస్తే అన్న. నా విషయం ముచ్చటిస్తున్నావు? అయ్యో రండి సార్ రండి. అరే ఇజ్జత్ దియకన్నా. ఇజ్జత్ అంటే ఎలా ఉంటుందో తెలుసారా నీకు? డబ్బులు లేనట్టున్నాయి అందుకే అన్న గుర్తొచ్చాడు. వెళ్ళి పని చేసుకో. రేయ్ వచ్చారా కూసే గాడిదలు మేసే గాడిదలు చెడగొట్టడానికి? చెడగొట్టి షెడ్ కంపెనీకి ఆడేమన్నా స్కూటరా? చా దీనికి మాత్రం తక్కువ లేదు సార్లకి. రేయ్ ఆ ఫైనాన్స్ కుర్రాడు 3 రోజుల నుంచి వస్తున్నాడు. వాడి సంగతి అయితే చూసి పంపు. నేను ట్రయల్కి వెళ్ళి వస్తా. ఏం రాలు అటుగా మీ సేటు గారు క్లాస్ వీకెండా? ఏందన్నా ఏడిపోయినావే? 3 దినాల సంధి ఎత్తుతున్నా. కట్టన్నా 3 రోజులది 60 రూపాయలు. అరే ఏంద్రయ్య లెక్క పెట్టుకోవాలి ఇక్కడి పో. మళ్ళా రేపు వస్తా. పైసలు రెడీ పెట్టుకో. ఊకే తిప్పక్ దిమాగ్. ఏం రా పైసలతో పాటు బుక్ కూడా పెట్టుకుంటావు? ఏం రా ఇచ్చిపో. తీసుకా బల్పు మస్తుందిరా ఈయనకి. అరే ఉన్న పైసలు నానికి ఇప్పించినావు. సిగరెట్లకు పైసలు ఎట్టుకెళ్ళి వస్తారా? నువ్వేం ఫికర్ చేయకురా. అగో దుబాయ్ మూర్తి గడు పోతుండు. అబే సాలే ఇదరా వస్తున్నా వస్తున్నా. అరే ఇన్ని బక్రా బనాయించాలి. ఓకే 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 నమస్తే నమస్తే నమస్తే. కూర్చో కాకా. ఏం సేటు దుబాయ్ ఎట్లుంది? దుమ్ము కొట్టుకుపోయిండే. నేను పోయినాక పూరా సాఫ్ అయింది. నువ్వు ఆడేం చేసినావు? అడిగి పోయి నేను చేసిందే సాఫ్ సూత్రా. సాఫ్ సూత్రా అంటే క్లీన్ అండ్ క్లీనా? కదే. అరేవా మొత్తం వీడే క్లీన్ చేసిండా? నేనే కాదు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళ చదువు రాని వాడు చేసే పనే సాఫ్ సూత్రా. మళ్ళీ ఎప్పుడు పోతున్నావు దుబాయ్కి? పోడా ఇదే ఎక్కువైంది. మళ్ళీ ఏం చేస్తావు? ఏం చేస్తానా అంతకన్నా మన మున్సిపల్ కార్పొరేషన్లో పని చేసుకుంటా, లేకపోతే చిన్న దుకాణం పెట్టుకుంటా. దుకాణం ఎందుకే? మంచిగా పాటలు పడతావు. కొన్ని దినాల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. మానవుడు నీతో ప్రోగ్రాం పెట్టిస్తాడు. మస్తు పైసలు వస్తాయి. నాకా? మనోడికి కార్పొరేటర్లు అందరూ తెలుసు. ఎమ్మెల్యేల దాకా హవా ఉంది. మినిస్టర్ల దాకా రోడ్డు ఉంది. నమస్తే అన్న. అన్నా నీకేం తక్కువే? మైకేల్ జాక్సన్ కంటే ఎక్కువ. అంతేకాదు నువ్వు జర మంచిగా పాడినావు అనుకో చిరంజీవి సినిమాకే ఛాన్స్ ఇస్తాడు మా గురువు గారితో. నమస్తే అన్న. నమస్తే నమస్తే. నా కాల్బొక్కి చాయ్ చెప్పే. కాఫీ చెప్పిస్తా. అరే మన మునగా దగ్గర పోయి 4 కాఫీ చెప్పు. సరే అన్న అట్లనే. ఒగ్గు కథ చెప్పరాదే అన్న. కూర్చుడు కదా నిల్చుడు చెప్తా. ప్రాకటి గంగ తలకు పోసేది గంగ కుండలు పోసేది గంగ కూరట్ల పోసేది గంగ సకల పాప దండాల సత్యవీర గంగ గంగలే నిజే మళ్ళీ. ఈ పద్యాన్ని మంచి పాటలా చేసుకో. అట్లనా? అయితే ఓకే. బీరయ్యో బీరయ్యా తమ్ముడు బీరయ్యా. గ్యారేజీలో గిరాకు లేక పానుకు పైసలు లేక నోటికి బీడి లేక చివరకు తాగి పారేసిన సిగరెట్ ముక్క లేక గుక్కెడు గుడుంబ లేక చిటికెడు గుటుక లేక మల మాడిపోతున్నాయి కడుపులు తమ్ముడు బీరయ్యా. తమ్ముడా 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 బీరెల్లి తమ్ముడా తమ్ముడో తమ్ముడా పట్టదూడు తమ్ముడా 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 బెంజికారు తమ్ముడా తమ్ముడో తమ్ముడా బెంజికారు తమ్ముడు తమ్ముడా తమ్ముడా ఆగుతోంది తమ్ముడా. ఓరి బీరిగా గా కార్పొరేషన్ చూడరా. ఏం చెప్పాలి బీరన్న? బెంజి బండి చూస్తా అంటే ఒళ్ళు తిమ్మిరెక్కుతాంది. బానైట్ ముట్టుకుంటే బాడీ వేడెక్కుతాంది. పానర్లు పట్టుకుంటే చెయ్యి వణుకుతాను తమ్ముడా. హారన్ మీద చేయేస్తే ఆవురావురు అంటాను తమ్ముడా. అరే ఆంటీ ముందర చదువుకోకుండా కొంచెం స్టైల్గా పాడరా. ఇంజి బండి
చూస్తుంటే ఒళ్ళు తిమ్మిరెక్కిందిర్రో బానైటు ముట్టుకుంటే బాడీ వేడెక్కిందిర్రో పానర్లు పట్టుకుంటే చెయ్యి వణుకుతున్నది ఓ బిరయ్యా హారన్పై చెయ్యేస్తే ఆవురావురంటాందే ఓలాంగా తిరిగి కూడా దీనందం తరగలేదు అమ్మ దీని జిమ్మడా ఓరి బ్రహ్మదేవుడా అమ్మ దీని జిమ్మడ ఓరి బ్రహ్మదేవుడా అమ్మ దీని జిమ్మడ ఓరి బ్రహ్మదేవుడా అమ్మ దీని జిమ్మడ ఓరి బ్రహ్మదేవుడా ఓర్లాడుగా నువ్వు శరణం అందుకోరా. శరణం అంటే ఏంటిదే? ఓరి అవులేకే పల్లె తర్వాత శరణం ఉంటుందిరా, గది కూడా తెలియదా? గా శీనిగాల వారు పల్లె గా పోరేక శరణం అంటే వానికేమరక నీకంటే గా బీరుగాడ పెట్టు. ఓరి బీరుగా నువ్వు గానీరా. టైర్లల్లా హవా తక్కువైంది, స్టీరింగ్ పట్టు తప్పిపోయింది, గేర్లల్లా గ్రీజు ఎండిపోయింది తమ్ముడు, క్యాబిన్ లా ఆవాజ్ ఎక్కువైంది కావచ్చు. నువ్వు నోరు మూసుకో. ఆంటీ ఏమనుకుంటుందిరా? నో ప్రాబ్లం, ప్లీజ్ కంటిన్యూ. అరే ఆంటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, శరణం అందుకోరా బీరుగా. టైరుల్లో హవ తక్కువయిందే ఆంటీ, స్టీరింగ్ పట్టు తప్పిపోతుందా ఏంటే, గేరుల్లో గ్రీజు ఎండిపోయిందే ఆంటీ, క్యాబిన్ లా ఆవాజ్ ఎక్కువైందా ఏంటి, సర్వీసింగ్ చేస్తా సరసమైన రేట్ ఇస్తే, సర్వీసింగ్ చేస్తా సరసమైన రేట్ ఇస్తే, సల్లుగా దాన్ని చూసుకో ఓలాంగా తిరిగి కూడా దీనందం తరగలేదు. మ్యూజిక్ It's the elephant man, that's me, and the sister with another hit song. Bring that shit back, man. Let's show them how we get it crunk up in this club. On the wind up, in the club and the music sweet. If you juke, gal, juke, gal, gal, juke, gal. On the wall, looking at the mirror and juke, gal, juke, gal, juke, gal, juke, gal. What happened? What's the break? మధ్యలో వీడేంద్రా, అది వీడని వేసుకోరా. అమ్మ దీని జిమ్మడా ఓరి బ్రహ్మదేవుడా, అమ్మ దీని జిమ్మడా ఓరి బ్రహ్మదేవుడా, అమ్మ దీని జిమ్మడా ఓరి బ్రహ్మదేవుడా. బెంచి బండి పక్కనెట్టి ఆంటీ మీద పడతారేంద్రా? రెండొకటే. ఇంతకీ ఇంజన్ సంగతి ఏందో? అన్న ఆంటీ కారుకు చిన్న పాన అంతలేదన్నా, కొంచెం పెద్ద పాన కావాలి. ఓహో బెంచి బండి కదా తమ్ముడు బీరయ్య, ఇంజన్ లో ఇంత కూడా పని లేదు, హార్స్ పవర్ మించిపోయే పవర్ ఉంది. హెడ్లైట్కి ఇప్పట్లో డోకా లేదన్నా. అబ్బా వైరింగ్ చేసి చూడు అంత పనోడా. శృతిలో పాడరా. అదే వర్తి, అది నడిచిగా లవర్లే. ఇంతకి నా ఇంజిన్ సంగతి ఏంటో? ఇంజన్ లో ఇంత కూడా పని లేదు ఆంటీ, హార్స్ పవర్ మించిపోయే పవర్ ఉందా ఏంటి, హెడ్లైట్లకి పట్ల డోకలేదు ఆంటీ, వైరింగ్ చేసినోడు అంత పనోడు ఏంటి, ఒక్క నైట్ కుంచేస్తే ఆలు రైట్ ఆంటీ, ఆంటీ ఓ ఆంటీ ఓ ఆంటీ ఓ ఆంటీ, ఒక్క నైట్ కుంచేస్తే ఆలు రైట్ ఆంటీ, ఆంటీ ఓ ఆంటీ ఓ ఆంటీ ఓ ఆంటీ, ఓలాంగా తిరిగి కూడా దీనందం తరగలేదు. అమ్మ దీని జిమ్మడా ఓరి బ్రహ్మదేవుడా, అమ్మ దీని జిమ్మడా ఓరి బ్రహ్మదేవుడా, అమ్మ దీని జిమ్మడా ఓరి బ్రహ్మదేవుడా. చాయ్ చాయ్ ఓ అన్న, చాయ్ కావాలన్నా? ఓ అమ్మా చాయ్. మన మున్నగడ్రా. అరే మున్నా ఏమైందిరా? దెబ్బలు బాగా తగిలాయి. మున్నా లేరా, కదులుతలేడు. అరే మున్నా అరే ఏం చూస్తున్నారు? బొమ్మలాడుతున్నాయి. అరే యాక్సిడెంట్ మేము పరిచయం. దిగో. హలో మేడం, హలో మేడం, మేడం ఏం చూస్తున్నావు? దిగో. నేను చూడలేదండి. ఏంటి చూడలేదా? ఏం మాట్లాడుతున్నావు? గుండ్రాయిలు ఎక్కుందని గుద్దుకే చంపేసావు మళ్ళా. అయ్యో నేను చూడలేదండి, యాక్సిడెంట్ జరిగింది. చూడలేదా అంటే నీ ఉద్దేశం ఏంది? నువ్వు యాక్సిడెంట్ చేయకుండానే చచ్చిండా? అరే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి. ఇప్పుడే ఫోన్ చేయి. ఏం చూస్తున్నావు? పైసలు అయితే 5,000 అర్థమైతలే. పైసలు తీయమంటే ఏమైందిరా? ఏమైంది? చూసి గుద్ది చూడలే అంటుంది. లేస్తలేడా? నేను లేపుతా చూడు. పైసలు ఇప్పి అన్న, దవాఖాన పోతా అన్న. అన్న పైసలు ఇప్పి అన్న. ఏమైందిరా నీకు? పాగలుగా లెక్కున్నావు. థ్యాంక్స్ అండి, మీరు ఎంత మంచివారు. గదేముందండి. బాయ్ బాయ్.
దోస్తానంటే ఇదేనారా? కాదని ఎవడన్నాడు రా? హెల్పింగ్ చేయకుంటే ఎవడన్నా అంటాడు రా? పొద్దుగాల జరిగింది అప్పుడే మర్చిన అవే. గది మరవ నీకే హెల్ప్ చేయమంటున్నా. ఏం చేయమంటావు చెప్పరాదరా? అరే మస్తుగా నొప్పేస్తుందిరా బై. పిసుకమంటావురా? ఏం బిసుకుతావు బే? కుతికే దెబ్బకు దాస్తావు. గిసొంటి మాటలంటేనే నాకు మండుతుంది. దీనికి ఎంత ఫీల్ అవుతున్నావు? ఏం కావాలో చెప్పరాదరా? బోల్రే. ఎట్లయినా సరే. పైసలు ఎవరితోనున్నాయిరా? మనసుంటే మార్గం ఉంటదిరా బై. మార్కెట్ సెంటర్లు ఉన్నాయిరా. ఇద్దరిద్దరై మార్కెట్ సెంటర్ ఏటీఎం సెంటర్ పోతే సరి. మళ్ళీ అందరం ఇండగలుగుతాం. I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West End. I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West End. మీరేం తెచ్చినారు బాయ్? పర్సు. లేట్ చేయకుండా తీరాదురా. ఆంటీని ఎత్తుకొచ్చాం. ఆంటీనా ఏడుందా? ఇదిగోరా. ఫ్యామిలీ టైప్ పర్సు లెక్కుందిరా. ఓపెన్ చేయి. ముందు మీరు తెచ్చిన పర్సు తీయర్రా. లేచి కూర్చోబే. ఏందిరా? జీరో బ్యాలెన్స్ చిట్టి, తొక్కల ఏటీఎం కార్డు. ఏం పర్సు రా బాయ్? చెడిపోయిన చెడ్డీలో చేయి పెడితే గట్లనే షాక్ కొడుతుంది. బాగైందా? ముందా పర్సు ఓపెన్ చేయరా సిద్ధుగా. రేయ్ లోపల ఆంటీకి ఇట్లా స్నానం చేస్తుందేమో దేక్. చుప్పురే మజాక్ ఎక్కువైందిరా. ఏందిరా ఇది? నిరోధ్ ప్యాకెట్ సేఫ్టీగా ల్యాండ్ గానికి. చూడరా బాయ్, ఇన్ఫర్మేషన్ ఉందిరా. ఇన్ఫర్మేషన్? అరే సెల్ ఫోన్ పే. సెల్ ఫోనా? ఇంకేం లేవారా? ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూడరా. పంట పండిందిరో. ఏం పంట పండిందిరా? అరే 2000 ఉన్నాయిరా బాయ్. ఇగోరా నీ 500. ఇగో ఈ నీకు. ఇగో నీ 500. ఇవి నాకు. హుషారు లెక్కలేం లేవు. సుందరి ఎక్కడున్నావు? మార్కెట్ లో డబ్బులు తీసుకుని అక్కడేం చేస్తున్నావు? వంకాయలు కొంటున్నాను బే. ఎంత ఇచ్చినావు? 2000 చీప్ గా. అదేంటది? 3000 ఇచ్చినా కదా? 3000 ఇచ్చినావురా? 3000 ఎవరికి ఇచ్చిన బే? నువ్వెవడి బే? నేనెవరా? పోలీసు రా. పోలీసా? ఫోన్ చేసింది నేను కాదు. ఫోన్ చేసింది నువ్వు కదా? వీడు కాదంట్రా. చెడ్డీలు కావాలి సార్? బుషెట్ కావాలి. చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. ఇదిగోండి. ఇంకేం కొత్త డిజైన్లు లేవా? ఇంకా రాలేదు సార్, ఇది ఒక్కటే ఉంది. ఇంకా ఇది చూడండి సార్. కలర్ మంచిగా లేదు. ఇదొకటి. అబ్బో, ఆ ముందుగా చూపించింది ఏది? ఇదిగోండి. అరే ఇది కింద ఉండే కదా సార్. మీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను సార్. ఆ అనుభవం మీద చెప్పగలను. ఎవడాలంటాడు? ముఖం చూడకుండానే బొట్టు పెట్టగలను, చేయి చూడకుండానే జాతకం చెప్పగలను. సరేది ఓ 5 రూపాయలు ఎక్కువ ఇస్తా. ఏం జరుగుతుందో చెప్తావా? నువ్వు కోరుకున్నదే నీ ముందుంటుంది. నేను మీ డాడీని రా, మీ బాపుని రా, మీ అయ్యని రా. శకుంతల అన్నం పెట్టు. శకుంతల అన్నం తీసుకురాయే. ఈ పౌరుషం ఈడ కాదు. నిన్ను దౌడ మీద కొట్టిండు చూడు, దాని మీద చూపి. నిన్ను చూసి భయపడే రోజులు పోయినాయి. గదే నీ జాగల నేను గినుకుంటేనా నా కొడుకు నన్ను చూసి భయపడినందుకు గాని మూసిల తొక్కి చంపుతుండే. నువ్వు పెద్ద మొగోను అనుకున్నా, కానీ గింత పిరుకోని అనుకోలే. నీ పేల సీము నెత్తురు ఉడుకుతుంటేలే పోయి నరికిన కొడుకునే. ఆ ఇంట్లో పీనికి వెళ్ళా అని పెళ్ళం పుస్తలు దేగా. సంపాలే కొడుకునే. ఈ
టైం తగిన వాడు కనబడితే అన్నా వాళ్ళు అడ్డుగడి శివగడు పాన్ షాప్ కాడ ఉన్నారు. అట్లనా కరెక్ట్ టైంలో వచ్చినవరా అమ్మ ఆశీర్వదించే తప్పినోళ్ళగా దుబ్బలు తినొస్తావు. పోయి నరికిరా కొడుకుల్ని. ఇంకా ఆశీర్వాదం ఏందిరా? రండ్రా अरे दिगरा भाई दिगो जरा अरे दिगरा अरे जल्दी रा भाई दिगा बंडी दिगा अरे रा भाई ए हैंडा दिगरा भाई तुम जल्दी कुड़ी ఇప్పుడు చూడు ఏఎన్ఆర్ ఏంటి మస్తు చేస్తుండ్రా. సూపర్ స్టార్ కృష్ణ తప్పకుండా కావాలి. రానారా నీ పంట పండుతుంది. కావాలొస్తే ఓ పారి పెట్టి చూడు, అనుమానం తీరుతుంది. అవు రాణి మీద పెట్టాలనా, రాజు మీద పెట్టాలనా, జాకి మీద పెట్టాలనా? దేని మీద పెట్టినా 1కి 2. అవునా? ఇదిగో రాణి మీద వేస్తున్నా. అరే నువ్వు ఎన్ని తిప్పులు తిప్పినా రానేయడంతో నాకు తెలుసురా. రాణి మీద 10 రూపాయలు. ఎందుకన్నా తిప్పి చూసుడు, ఇది నీకే తీసుకో. తీసుకోనా? తీసుకో. ఏం ఆడుతున్నావా? ఇవాళ గుండుగాని పని అయిపోయింది, నీ పంట వండింది. ఈ రోజు నా పంట వండు నిజమే కాక. అంతే అంతే. జాకి మీద పెడతా. జర్రత్తల మిస్ అయిందనా? అన్నా సిగరెట్ రాదే, బీడీలో మజా లేదు. డబ్బులు దొబ్బేది కాక సిగరెట్ కూడా దొబ్బుతావురా? నా పూరిటి అరే ఏంద్రా పైసలు పోయి నేను పరిచయాలు ఉంటాయి, మధ్యలో ఇట్లా వచ్చినావు. ఏమ్రా గట్లు నువ్వు? ఏమైంది అన్నా? ఇంకో బారి పెడతా. అరే చెప్పే చెప్పు. ఊరికి అనిపించి మాయమైంది. ఏడ మాయమైంది? పొద్దుగాల బతికిపోయినాం అనుకున్నాం, ఇప్పుడు దొరికినాం రా. 4 దొరికినా సాలెగళ్ళు. ఒక్కొక్కడు ఎట్లా చూస్తున్నాడు చూడు. రే బిట్టు కత్తి తీరా. తీ. పొద్దుగాల పారిపోయి వెళ్తారా? అన్న ఈ ఒక్కసారి నాకు మస్తా కొడుతుందా? వస్తున్నా. అరే నువ్వు చూస్తే లోపలికి రా. మంచిగా ముద్దలు కలిపి పెడుతున్నావే. ఆ ఫోన్లోకి ఎవడో చూడరా. హలో అన్నా, ఉన్నాడన్నా? అన్నా నీకే అన్న ఫోన్, దూలిపేట పిఎస్కి వెళ్ళానా. హలో చెప్పు. అట్లానా? ఎస్ఐ సాబ్ ఉన్నాడా? నేను వస్తున్నా అని చెప్పు.
రే రాజు అన్నా బండి తీరా. వస్తున్నా తీస్తున్నా. ఏమరా బండి స్టార్ట్ లేదు? ఏమో అన్న రాత్రి 5 పాయింట్ పెట్రోల్ కొట్టించిన ఎవడో కొట్టేస్తుండు. ఏమన్నా 10 లీటర్ పోసినావు? ఊపి కొట్టు. ఏం దాకా పోతుంది నడు. ఎల్లమ్మ వాకిలంతా పెండ పెండ చేసిందన్న. ఎవడ్రా ఈ టైంలో? హలో అస్లం భాయ్. షకీల్ నువ్వా? మన నలుగురు పోరగాళ్ళు సత్తిగాంతో రోడ్డు మీద గొడవ పడుతుంటే పోలీసులు వచ్చి అందరినీ తీసుకుపోయినరు. చక్కగా నేను పిఎస్కే పోతున్నా, నువ్వు దుకాణం చూసుకో. అట్లేనా? అరే ఏందనా చొయ్యకండి సార్. గొర్రెలు దోస్తున్నా. అరే శివగాని మోహన్ చూసిన పోలీస్ స్టేషన్ దాకా వచ్చిన. లోపల సార్ ఉన్నారా? లోపల 2 కోటింగ్ ఇస్తున్నారు సార్. ఏందిరా బ్యాండ్ బజాయించడానికి వచ్చిర్రా? నాకు తెలియదు సార్. ఎవరికి తెలుసు బే? మీ అయ్యకు తెలుసా? సత్తిగాడి మమ్మలో కొట్టింది సార్. నీ కదేందిరా? నా బండిని తన్నిండి సార్. ఎందుకురా? వాడు నా పైసలు డుబాయించండి సార్. నేనేం డుబాయించలే, మెల్లమెల్లగిస్తాను చెప్పినా కదా సార్. సత్తిగాడు గురుసింగ్ తమ్ముడు సార్. వాడేమైనా ప్రైమ్ మినిస్టరా? కాదు సార్, ధూల్పేట్ టైగర్ గురుసింగ్. వాడిని ఇక్కడ రమ్మను, వాడితో గడ్డి తినిపిస్తాను. సార్ ఈ ఏరియాలో 2 గ్రూపులు ఉన్నాయి. ఆ నలుగురిది ఒక బ్యాచ్, ఈ సత్తి గ్యాంగ్ ఒక గ్రూప్ సార్. ఈ ఏరియాలోనే పెద్ద న్యూసెన్స్ గా తయారయ్యారు సార్. పొద్దున చూస్తే ధూల్పేటలో గొడవలు, ఇప్పుడేమో సెంటర్లో గలాటలు. ఇలాగే వదిలేస్తే ఏదైనా చేస్తారని పట్టుకొచ్చాను సార్. సరే ముందు లోపలేయండి. నమస్తే రెడ్డి సాబ్. కూర్చో కూర్చో. నమస్తే రెడ్డి సాబ్. అనుచుండ్రా రండి. గురు సింగ్ అస్లం. వచ్చుడుగా సార్, మీకు ఎట్లా చెప్పానో అర్థమైతలే. ఈ సత్తిగాడు నా తమ్ముడు. धूलपेट जमीन में तेजाब ఉంది సార్. उसके लिए बच्चे लोग चुपके चुपके लड़ लेते रहते. ఈ వెధవలందరికీ సాబ్ సపోర్ట్ చేయకూడదు. పోరగాళ్ళక చదవరాదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. సహీ బాతే. చాలా ఇన్నోసెంట్ రౌడీస్. ఈసారి మమ్మల్ని చూసి వదిలిపెట్టండి సార్. ఒకటే ఏరియాలో ఉంటారు. బాయ్ బాయ్ జైసా మిల్కే రైతే సాబ్. బాయ్ బాయ్ జైసే మిల్కే రైతో పర్వాలేదు. సరే తీసుకెళ్ళండి. ఏ ఖాన్ వదిలిపెట్టు. నేను ఫస్ట్ టైం స్టేషన్ వచ్చినాను సార్. ఒక్కసారి వచ్చినందుకే ఇంత గుంజుకుంటున్నావు, ఇంకోసారి రాకుండా చూసుకో. మంచిది సార్. సలాం సాబ్. నడుండ్రి. మారుండ్రా. ఏందిరా ఈ పంచాయతీలో? ఏ అస్లం మియా సాబ్, ఏక్ మినిట్. ఆ నలుగురు కుర్రోళ్ళని ఎక్కడన్నా చూశాను, ఇటు రండ్రా. అవురే. మీ నలుగురిని ఎక్కడో చూశాను రా. ఏడ చూసిరు సార్? ఎక్కడో చూశాను. చూస్తే గుర్తుపట్టాలిగా సార్. గుర్తుకొచ్చింది రో. మొన్న నైట్ దొంగతనం జరిగిన ప్లేస్ లా. మాకేం దొరకలేదు సార్. నాకు దొరికిందిరా. అవునరా, ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. ఒకవేళ మిమ్మల్ని పట్టుకుంటే పరిస్థితి ఏంట్రా? రాడ్తో నెత్తి మీద కొడుతుంటివి. అమ్మని రాడ్డు దొడ్డుకు దొడ్డుండే సార్. అరే పాగల్, నెత్తి మీద కొడితే బ్రెయిన్ బయటకు వచ్చి చస్తుండే కదరా? అవును సార్, మీరు చస్తుండే. అంటే నన్ను చంపి మీరు పారిపోదామనే? బస్ అంతే కదా సార్. కాదు సార్. అస్లం మియా, నువ్వు వెళ్ళు. వీళ్ళని 1 గంట తర్వాత పంపిస్తా. జరా అర్థం చేసుకో అస్లం మియా, వీళ్ళకి తల పగలగొట్టే ప్రాక్టీస్ ఇప్పించాలి. నువ్వు వెళ్ళు. సాబ్ కాలు చేతులు పట్టుకుంటా, మీరు చెప్పింది చేస్తా. ఈ పోరగాళ్ళని ఇడిచిపెట్టుండ్రి. సరే అస్లం మియా, ఈసారికి తీసుకెళ్ళు. చలో రే చలో. ఏ సత్తి ఇరా. చెప్పు అస్లాం భాయ్. మీ అన్న ఏడకు పోయిండ్రా? ఎలక్షన్ పని మీద కార్పొరేటర్ సాబ్ పిలిచిండు, నేను వస్తా. రే సత్తి రే వస్తారా? రే నేను నిన్న లాంటి వాడినరా. రే రండిరా. రే తుమ్లో మీ ఆజావ్.
గుడ్ మార్నింగ్ సార్. రెడీ. 2 నెలల్లో కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ధూల్పేట ఏరియాలో ఉన్న రౌడీ షీటర్లను గూండాలని ఆ ఏరియా వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పండి. వెళ్ళకపోతే 3rd డిగ్రీ ఉపయోగించి లోపల తోసేయండి. ఓకే సార్. ఏమి ఇట్లా వచ్చినావు? నమస్తే వకీల్ సాబ్. మా పోరగాళ్ళు కొట్లాడుకుంటుంటే పోలీసులు పట్టుకొచ్చారు. అది వద్దురా అని సంజాయిస్తున్నా గంతే. మంచిది, వస్తామాలా. రేయ్ శుభలోగా ఆకే బయట రే గదేలో రే బయట రే. మనుషులు అన్న తర్వాత తోడ దిమాగ్ పెట్టి సొంచాయించండి రా. మతిలేని పాగలగాళ్ళక్క లేచిన సంధి లొల్లి పెట్టుకుని కొట్టుకోవటమేనా రే? ఈసారి గాని సిఐ సాబ్ చేతికి చిక్కండిరా, ఇక మీ జీవితాలు ఏమి చేయనికి పనికిరావు. రే అందరూ తెలిసిన వాళ్ళమే, మీకు మీకు గొడవలు ఎందుకురా? అట్లానే రేయ్ రై రా రా రే రా చెగల్ ఏంటో చూస్తున్నావు బయట మనోళ్ళు కాదు వీళ్ళు కలపాలి అన్న. గలత అయింది, మాఫ్ చేయ. సలాం అలైకుం కార్పొరేటర్ సాబ్. నమస్తే అస్లాం భాయ్. 2 నెలల ఎలక్షన్లు ఉన్నాయి, దాని గురించి జర మాట్లాడేది ఉంది. జల్దీని వచ్చాయి. ఓకే బాయ్. రే సంవత్సరం కదరా, అందరు కలిసి మెలిసి ఇంటికి పోండి, నేను వెళ్ళొస్తా. సరేనా? లేంబాద్రి నాలుక మండుతుందిరా. అన్నా నువ్వు కాలు వరకపోయి నీ 4 వరకున్నావనా? ఎందుకు ఆ టైంలో కత్తెందుకే లేదు బే. నువ్వు అడగలేదు కదన్నా. చెప్. అయితే ఈసారి తలవారిస్తా అన్నా. అరే చెప్ అన్నా 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 కుట్టనా? ఏందిరా అన్న తలవారిస్తాను కొట్టిండు. పొడవు పోయి పొడుచుకుంటాడని భయం రా. అరే సాలే ఇట్లా గన్ పెట్టి వద్దన్నా, ఒరిజినల్ అన్నా, పేలుతుందన్నా. రే శివగా. శివగాని కదన్నా, చెంచగాని అన్నా. నువ్వేందిరా మధ్యలో? అరే సాలే వాడి కాలే నా నాలుకని కరిసిందిరా. కాదన్నా, నువ్వే కాలు కరవబోయి నీ 4 కరుచుకున్నావు. నేను వాని మీద బాంబేస్తా. బాంబుతో సేఫ్టీ కాదేమో అన్నా. ఏ నీ 4 మండుతుంది కదన్నా. నువ్వు ఉన్నావు కదా బే పీకేనేకి. చిన్న ఐడియా అన్న, తినే ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటాడట కదన్నా. అవునారా? గట్లనే మనం గిట్లా బుల్లెట్ల మీద పేరు రాసి కొడదామన్నా. ఎట్లానా? పక్క కొట్టినప్పుడు వానికే తాగుద్దన్నా. ఎట్లారా? పేరు రాస్తాం కదే. అదే మార్కర్ తీసుకొని పేరు రాయి. సరే అన్న, సరేనే. బాగుందా అన్న ఐడియా? ఏం తెలివిరా నీది? నీ శిష్యుని అదే లింబాద్రి. అన్నా నీకు 10 రూపాయలు జీతం పెంచినా పో. సరే అన్న. నమస్తే సారు. నమస్తే సతనా. నమస్తే సత్తానా. నమస్తేరా. ఏమే మంచిగున్నావానే? ఏమైంది చెంపమేనా? భయపడరు. నమస్తే సత్తానా. రా అన్నారా? నమస్తే నమస్తే. లేవుండ్రు బే. కూర్చో అన్న కూర్చో. అన్నకేం కావాలో చూడరా. అన్నా నువ్వు ఇట్లా కూర్చుంటే ఎట్లా కనిపిస్తున్నావు తెలుసా? పులి లెక్క. ఏం రావు తోక పెడుతున్నావురా? అదేం లేదన్నా, నువ్వు పిఎం లెక్కున్నవే. అవనా నిజం చెప్పిండే. పిఎం అంటే పని మనిషి ఆరా? పిఎం అంటే ప్రధానమంత్రి అన్న. అది కావాలంటే మనం ఏం చేయాలరా చెప్పరా? వచ్చే ఎలక్షన్ లా కార్పొరేటర్ కి నిలబడు, గా తర్వాత ఎమ్మెల్యే మినిస్టర్, గా తర్వాత సీఎం పిఎం. గల్లీ లీడరు కాబట్టి గల్లీ పోరి, ఢిల్లీలో లీడర్ అయితే విమానంలోకెళ్ళి ఎర్రపోరి దిగుతుందన్నా. ఆ టైంలో నువ్వేం చెప్తే గదే చట్టం. అప్పుడు నువ్వు ఏడ సంతకం పెడితే గదే నడుస్తుంది. మంచిగా చెప్పినావు గానీ మనకు చదువు రాదు కదరా. అన్నా ఇది ఉంది కదనే. అన్నా నువ్వు పిఎం అవుతున్నావు కదే, ఖుషీలో దావత్ లేదా?
ఏం పటాన్చిర్రా బాయ్? నేనే ధూళిపేట సత్తిగాడిని. పంటి కింద పెట్టేసుకో కసామిసా నమిలేసుకో నువ్వు రమ్మేసుకో నువ్వు జిమ్మేసుకో నువ్వు డాన్స్ వేసుకో నువ్వు లైన్ వేసుకో వేసుకో నువ్వు ఈలేసుకో వేసుకో 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 రామామ వేసుకో చూసుకో 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 రామామ చూసుకో ఉంగరాల బొడ్డు మీద కన్నేసుకో దుంగిరాల బుట్ట మీద చెయ్యేసుకో మొగలి పువ్వు రేకులన్నీ అమ్మేసుకో ముదరకుంట సోకులన్నీ సరి చూసుకో మీద చిటికేసుకో దొంగ బుజ్జిలాగా నన్ను తోటేసుకో పిడత కింద పప్పు ఇచ్చి పుచ్చేసుకో మడత కింద నప్పు పోత ఇహ చూసుకో పట్టేసుకో నిన్ను చుట్టేసుకో ముద్దు పెట్టేసుకో ముద్దు చేసేసుకో ఎసుకో 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 రామావ ఎసుకో చూసుకో 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 రామావ చూసుకో ఎసుకో 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 ఒక్కేసా సుక్కేసా పక్కేసా తర్వాత ఏం చెయ్యాలి పిల్ల ఆకెందుకు వక్కెందుకు సొక్కెందుకు పక్కెందుకు నాకెందుకు రారాదా బాయ్య లొల్లి బంతి పూల పక్క మీద గిల్లేసుకో భక్తులాట ఆడుకుంటూ అల్లేసుకో మోజువాడిలాగా నువ్వు కమ్మేసుకో మోజు తీరకుంటే నువ్వు రమ్మేసుకో పూసలాగా నువ్వు చుట్టేసుకో వెన్ను పూసకెవ్వమంటే నమ్మేసుకో నాటుకోడి కూర వండి పెట్టేసుకో నాయుడారి ఇంటి కడ కాపేసుకో వట్టేసుకో నిన్ను లట్టేసుకో గుట్టు గుడకేసుకో అడ్డు తిరగేసుకో ఎసుకో 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 ఎసుకో
అన్నా ఏంటిరా ఏం జరిగింది? అక్కడ శివ సిద్ధుగాడు సత్తిని పొడిచిరన్నా. నా తమ్ముడు చెప్తావా? ఎవడ్రా నా తమ్ముడు చెప్పింది? ఎదుగాలు వదిలిపెట్టి తప్పు చేశావు. ముందు శివగాడిని సిద్ధుగాడిని పొడిచిండనా. నేనే నరికి పాతి పెడతా. తర్వాత ఇల్లు సత్యనని పొడిచిరన్నా. ఆ రోజు నిన్ను వదలకపోతే ఈ రోజు నువ్వు బతికుంటే తోటివి కాదు. నీ పంచాయతీ 6.5 ఫీట్లుంటే సరిపోదురా, గుండె కాయ కావాలి. ఆగుండ్రా భయ్, గాలంటే పొరగాలు, మీరు పెద్దోళ్ళు, మీకు బుద్ధి లేదా? వాళ్ళు నా బిడ్డలు లాంటి వాళ్ళు, ఏమన్నా అయితే ఊరుకోను. వాళ్ళు నా తమ్ముని పొడిచిర్రు, నువ్వు చూస్తుండు ఒక్కొక్కని పట్టుకొచ్చి నరికి చంపుతావా? చిన్నప్పటి నుండి నా బిడ్డ దొరలెక్క బతికిండు. ఏడు పుట్టగానే కూటికి లేని వాళ్ళకి కోట్లు సంపాదించావు. నా కన్న బిడ్డ కళ్ళ ముందుంటే ఎప్పుడు పండుగలు ఎక్కుంటుండే. ఇప్పుడు ఇల్లు నా కడుపు కోత ఎందుకు పెట్టావే మైసమ్మ తల్లే? అమ్మా నా బిడ్డ నందుకో నీకే నీ తమ్ముని మాంసం ఏకరమంటావా? ఏ తట్లా చూస్తున్నావు? నేనేం తప్పు మాటలే. నిన్ను చూస్తేనే ఉచ్చబోసుకున్న లుచ్చలా కొడుకులు అందరూ నీ తమ్ముని కుక్కని చంపినట్టు చంపిర్రు. ఈడేదో దావత్ అవుతున్నట్టు దొరలెక్క కూర్చొని కళ్ళు తాగుతున్నావు. ఇంటికి పెద్దోనువని ఊకున్నా, ఇంటాడదాన్ని కడప దాటమని చెప్పు. నా మగడి బొంత పక్కనే ఆళ్ళని గిట్లనే నరికి పాతి పెడతా. నీ తమ్ముడు పెద్ద పిచ్చోడు, ఎప్పుడేం చేస్తాడో వానికే తెలియదు. ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు నిమ్మలంగా కూర్చొని కళ్ళు తాగుతున్నావు. తాగు, గండ్ల నా కన్నీళ్లు నీ అమ్మ కన్నీళ్లు కలుపుకొని తాగు. అన్న కొండంత అన్న లెక్క ఉండేటోడు అన్న, మమ్మల్ని సొంత తమ్ముళ్ళక చూసుకునేటోడు అన్న. ఏం ఫికర్ చేయొద్దు, మిమ్మల్ని నేను చూసుకుంటాను రా. నా ఏరియాలోకి వచ్చి నా తమ్మునే చంపుతారా వాళ్ళు? రేయ్, ఎవడిని ఇడిచిపెట్టద్దు. ఏషేయండి నా కొడుకులని. అసలు ఫోన్ చేస్తుంటే కట్ కట్ చేస్తుండో మ్యాటర్ సెట్ చేస్తుండో జరసే బాగా చూద్దాం కదరా. మనవనికి జర తొందరతనం ఎక్కువ, ఏదైనా జల్దీ జరగాలని చూస్తాడు. అరే కింద పడతాడు, బొక్కలు ఇరగొట్టుకుంటాడు. సలామన్నా. నమస్తే అన్నా. నమస్తేనే. ఆహా, క్యా దోస్తానారా, సిగ్గులేదురా మీకు? అక్కడ ఇద్దరు చావు బతుకులేదు కొట్లాడుకుంటుంటే ఇక్కడ తాగి ఎంజాయ్ చేస్తున్నారా? మళ్ళీ ఏం చేయమంటావన్నా, మాకు ఖుషి అయినా దుఃఖమైనా దీంతో, అందుకే బుద్ధి లేదురా, ఇక్కడ సంజాయిస్తున్నావు. మరి ఏం చేయమంటావన్నా? నువ్వు ఒక్క మాట చెప్పు, ఇప్పుడే గురుగా నరికే చూస్తా. అరే, మీరు పొద్దుగాల దాకా జైల్లో ఉండాలి సరిపోలేదురా, మళ్ళీ పోవాలని ఉందా మీకు? ఒరేయ్, ఈ రోజే మీ గురించి అల్లాకు దువా అడిగిన, మీరు బాగుపడాలని, మంచి దారి చూపించుమని. కానీ మీరు వచ్చి వీళ్ళతో చేరి వీళ్ళని చెడగొడతారా? మీ నలుగురు కలిసి పారిపోయి వస్తారా? బయట. సరే, కానీ ముందు మీరు సిటీ వదిలి పారిపోండి. ఆ గురువుగాడు మీకోసం జరూరు ఎతుకుతూ ఉంటాడు. మీరు కనిపిస్తే ఏమైనా చేస్తాడు. మీ మీద కేసు పెట్టినట్టు కూడా నాకు తెలిసింది. అన్నా, మా తాను పైసలు లేవే. ఆహా, ఎంత అమాయకంగా అడిగినావురా. పైసలుంటే తాగనికే గాని దాచుకుందామని తెలివి లేదురా. రే, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఒక్కసారైనా ఆలోచించారా? అదే గురువు గాడిని నేను ఆపకపోయి ఉంటే ఈ టైంకి మీ శవాన్ని నాకు చూపిటోడురా. బుద్ధి లేదురా, ఇప్పుడే కదరా చెప్పింది. అన్నా సారీ అన్నా.
తప్పు చేసుడు కాళ్ళు పట్టుడు అదేగా మీరు చేసే పని. నా తాన ఏ పైసలున్నాయి, తర్వాత ఎక్కడున్నది ఫోన్ చేయండి, సరేనా? పైసలు పంపిస్తాం. సరేనా? మా తల్లిదండ్రులే మా గురించి పట్టించుకోలేరన్నా. నువ్వు ఒక్కనువేనా? మా అమ్మాయి కన్నా ఎక్కువనే. మా నాయన ఎప్పుడు చూసినా తిడతానే ఉంటాడు. నువ్వు తిట్టినా కొట్టినా ముద్దుగా ఉంటదన్నా. ఒరేయ్, నాకు పరిస్థితులు బాగలేక డబ్బులు ఇవ్వలేకపోతున్నాను. నాకు మీరొకటి, నా బిడ్డలు ఒకటి కాదు, ఎవరైనా ఒకటి. ఏ జన్మ బంధమో ఈ జన్మలో రుణం తీర్చుకుంటున్నాను రా. రేయ్, మీరందరూ కలిసి సిటీ వదిలిపోండి. నమస్కారం. ఓకే, శుక్రియా. హలో హలో, మీరా మినిస్టర్ గారు? చెప్పండి. వెరీ ఫైన్. అదేదో సామెత చెప్పినట్టు రెడ్డొచ్చే మొదలాడు అని మొదటి నుంచి చెప్పే కానీ రారా? చెప్పానుగా ఈరోజు నా బర్త్డే అని. ఎంతసేపట్లో అవుతుంది నీ దర్శనం? మీరు వచ్చే వరకు ఈ బర్త్డే బేబీ కేక్ జోలికి వెళ్ళదు. ఓకే. Hi Praveen, how are you? Hi, but I hate ladies, you know. But you do look like me. I'm not like you. Little bit of difference is here. Let us dance to forget. Let us dance to remember. ఎలా ఉన్నారమ్మా? నమస్కారం. నమస్తే. శుక్రియా. నమస్తే. థ్యాంక్ యూ. పుట్టినరోజు పాపకి థ్యాంక్ యూ శుభాకాంక్షలు. వెరీ మచ్. విజయ, 1 minute. మంత్రి గారు. నమస్కారం. ఎక్స్క్యూజ్ మీ. రేవతి, ఒకసారి ఇలా రా. ఈయన మంత్రి గారు. నమస్తే. ప్లీజ్ కమ్. I was born and brought up in America. మీరెప్పుడైనా రెక్కల గుర్రాలను చూసారా? నేను ఎప్పుడు చూస్తుంటాను. మీకు చూపించమంటారా? Sir, do you want something? Yeah. Something. Say the thing. The most wanted thing. Yeah. Excuse me, sir. Someone is calling me. Hey. What a touch. That which my body requires at this moment. Could you give me once again? ఈసారి మీరు ఎంపీకి పోటీ చేస్తున్నారుగా? అవును. మరి ఈ టికెట్? ఇంకా ఆలోచించలేదు. మరి ఈసారి కూడా నేను ప్రచారానికేనా లేక నాకు కూడా ఏమైనా? నేను కూడా నిన్నే రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సచ్? అవును. అగర్వాల్ సాబ్ బోలియే. దీदी, see there?
दीदी सीधे बाय। ఏంటి నీ ఉద్దేశం? అది నా చెల్లి, దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నేనున్నాగా. నువ్వు నాతో తిరుగుతూనే గా మినిస్టర్ని తగులుకున్నావు, మరి నీ చెల్లెల్ని నేను తగులుకుంటే తప్పేంది? నీకొక రూలు నాకొక రూలు, గీదే న్యాయమే. గదిప్పుడు హోస్ట్లో లేదు, మత్తు దిగిందంటే నన్ను దగ్గర కూడా రానియదు. వద్దన్నానుగా, నేను నిన్ను వెళ్ళనివ్వను. నో ప్లీజ్ అంటున్నా కదా, జర సమజ్ కావాలంటే చేసుకో. నీ కాళ్ళు పట్టుకుంటా, దాని జోలికి మాత్రం వద్దు. మీ ఆయన కూడా నా కాళ్ళు గిట్లనే పట్టుకొని బతిమలాడిండు. నా ఆస్తి మొత్తం రాసిచ్చామంటావా చెప్పు. నీ ఆస్తి నాకెందుకే? కొద్ది రోజుల తర్వాత నేను మేయర్నైతే ఈ హోల్ సిటీ మొత్తం నా చేతులుంటది. అప్పుడు నువ్వెందుకు, నీ చెల్లెందుకు? అయితే నన్ను వదిలించుకుంటావు అవునా? నీకు చాలా దమాకుంది, అందుకే ఎన్ని దినాలు నాతో నువ్వు ఉండగలిగినవు. అరే నిజంగా నాకు బుద్ధి వచ్చిందిరా, కాకపోతే ఈ పైసలు సరిపోవు. పెద్ద దొంగతనం చేసి పారిపోదాం రా. పొద్దుగాల షెడ్కి ఒక ఆంటీ వచ్చింది, ఆమె ఇంటికి పోయి లాస్ట్ దొంగతనం చేసి జన్మలో హైదరాబాద్ రావద్దురా, సరేనా? పోరీ సంగతి ఏంద్రా? పైకిలు వర్షం పడుతుంటే పోరేది సార్ నా కాక. నలుగురు ఎన్నో ఉన్నారా? कौन है? गुंडे कहाँ से आए रे? सबको बंद करो, पुलिस को बुलाओ, बुलाओ पुलिस को बुलाओ। బిట్టు ఆంటీ ఇంటికి పోతే 10,000 వస్తాయి. ఆడ చూడు మస్తు పైసలు ఉన్నాయి. అవురా భయ్, మంచిగా చెప్పినావు. దీన్ని ఎత్తుకపోతే మన అందరి కష్టాలు తీరిపోతాయి. నడు పోదాం. చూడరా ఏం చెప్తుండు. వచ్చిన గిరాకీ ఖాళీగా పోతుందంట, పైసలు పెట్టమని చెప్తుండు. నీకు బాగా తెలుసురా. మరి నన్ను ఏమనుకున్నావు? अरे पार्टी दी बे ठहर बे। చూసినారా పోరగాన్లు అవలగాన్లు లెక్క కొడుతురు. అన్నా మస్తు ఎంజాయ్ చేస్తున్నావులే.
మాలు పెట్టేసారా పెట్టేసినా మనం ఇల్లు వీళ్ళు అడుగుతాడు కానీ మాలు పెట్టేసినా भाई साहब इधर गाड़ी था ना कौन लेके गए? अरे सिक्योरिटी मीरा नेना चल दो लड़का बोरी बे चल फालतू आदमी जैसे है रे ना మన వాళ్ళు కూడా ఆదాయాలనే పెట్టినా మన అరే పాగల్గా మన బండ్లో పెట్టమంటే గాన్ బండ్లో పెట్టినాం రా పద దోలాడదాం పద ఇదేమరా భయ్ వాళ్ళెవరో మన వెనకాల పడుతుర్రు పోలీసులారా కాదు బే జెండాల వ్యాన్ ఒకటి అగ్గిపెట్టె వ్యాన్ ఒకటి వస్తుందిరా అంటే గదేంద్రు గదేరా మారుతి వ్యాన్ అయితే జర బండిని కనిపించకుండా ఆపేద్దాం రా భయ్ గా పని చేయరా భయ్ అర్జెంటుగా ఉన్నది నాకు నడుములు గుంజకపోయినారా భయ్ ఏమరా చేయక దొంగతనం పోలీసు వాళ్ళు ఎంట పడాలి కానీ వీడెవరు ఎంట పడుతురు కూర్చొని దమ్మైందిరా నడువురి పోయి చాయ్ తాగుదాం అవును టైం 12 అయినట్టుంది ఇంతకీ చాయ్ దొరుకుతుందా ఈ టైంలా కుమారి అడ్డలా సరే పారి అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా ఏందిరా అది మనం ఎత్తుకొచ్చినట్టు మన బండిని ఎత్తుకుపోతే అవరు బాగానే ఐడియా వచ్చిందిరా అయితే పని చెయ్యి ఇక్కడ కాలుండు మేము పోయి చాయ్ దాకా వస్తాం రే చూడు మళ్ళా పిచ్చి నకరాలు చేసినాం అనుకో పొద్దుగా సతిగా నేసిరు కదా గట్టాన్ని కుత్కే మీద వేస్తా బిడ్డ గా ఫోర్స్కి రక్తం పోయి చంద్రుని దాకి భూమి మీద పడుతుంది మళ్ళా దోస్తాన్ పైన నమ్మకం ఉండాలరా విలువ ఇచ్చిండు కాబట్టి ఇడిచిపెట్టిండు బే నమ్మకం ఉండబట్టే కావాలి ఉండమంటుండు సమాజైందా నడురా అరే ఫోన్ బే राम नाम जपना पराय माल अपना राम नाम जपना पराय माल अपना राम नाम जपना पराय माल अपना राम नाम जपना पराय माल నా దగ్గర అమ్మాయిల్ని చూస్తే ఎవడైనా ఇట్ట పడాల్సిందే లే ఎంత సరసమైన ధర గంటకి 50 రూపాయలు 2 గంటలకు 100 రూపాయలు కానీ 2 గంటలకు 100 రూపాయలు ఇస్తే ఇంకో గంట ఫ్రీ భార్య కూరగాయలు అనుకుంటున్నావా పళ్ళు అనుకుంటున్నావా కొరుకు తింటానా ఇంతకీ కావాలా వద్దా 75 ఇస్తా 90 రూపాయలు నీకు 10 నాకు ఇస్తే ఇయ్యి లేకపోతే పో ఇస్తాం ఏం చేస్తాం పట్టుకో 100 అదిగో అక్కడ కల చందా चाय कहाँ मिलती वहाँ देखो अरे लिंबाद्री बीडी తీసుకోనా అరే ఏంద్రా లింబాద్రి ఇంత గరం ఉన్నది ఇంత పొడవుకున్నది దీన్ని ఎట్లా ముట్టియాలరా అగ్గి పొలతోనా పొయ్యిల కట్టేతోనా తీరైతి అన్నా కొదమసింహంలో చిరంజీవి తాగిండు ఇప్పుడు నువ్వన్నా ఇగో అన్నా గుంజానా గుంజే ఇంకొంచెం గట్టి గుంజానా అరే గుంజి గుంజి దౌడలు వస్తున్నారా బై లేదన్నా దమ్ములో మజా ఉంటదే గుంజానా గుంజు తాగు గట్టి గుంజానా గట్టి గుంజు ఎవరు తెచ్చిండ్రా నేనేనా ఏందన్నా కోపం వస్తుందా నోట్లో వేలు పెడతా గుంజన్నా గుంజు గుంజన్నా గుంజు మంచి గుంజు ఏమంటదన్నా గుంజన్నా అక్క పాయలు వచ్చారే పదా ఒక్క మగాడు కూడా నన్ను చూసేవాడే లేడు అక్క పోలీస్ బాయిలే
ఏ కుమారి నీ దందా బంద్ చేయమని చెప్పడానికి వచ్చా. ఎందుకనే? ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నీ దందా బంద్ చేయమని పైనుంచి ఆర్డర్. ఏందే నెలల కావాల్సినవన్నీ ముందే తీసుకుపోతా ఉండ్లా? ఎలక్షన్లు వచ్చినాయి కదా వదిలేస్తారా? మమ్మల్ని బంద్ చేయమని చెప్తున్నారు. ఏయ్, నేను నీతో వాదించడానికి రాలేదు. రేపటి నుంచి ఉంటే మాత్రం రైడ్లో పట్టుకెళ్తా, జాగ్రత్త. చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పైన రాయే మంచి మూడ్లో ఉన్నా. వదులు, నేను రాకూడదు. అయ్యా నీ మంచి మూడ్లో వస్తే ఇట్లా అంటావేంది? ఈ రోజుకి హాస్పిటల్ పంపుతాను, సరిపెట్టుకో. నేను నా పోరాన్ని పంపిస్తా, అడ్జస్ట్ చేసుకో. ఆగరా అన్నా ఆశీర్వదించి పోయి దున్నురావై. అరే అన్నా ఏం పూరిల్లా అన్నా, ఒక 100 రూపాయలు అన్నా, ఒక గంట సేపు పోయి చూస్తానా అన్నా. అశోక్, అరే నీకు అంత నమ్మకం లేకున్నా జీతం లెక్కని పట్టుకోనా? అరే ఊకోరా బాయ్ ఊకో. అరే చోటే దోమే తించాలా రే, రా కూర్చుందాం దారా బాయ్. ఎప్పుడు పోయిన మాటలు మా కూర్చోరా బాయ్, కూర్చో. ఏంద్రా బాయ్ వ్యానే కనపడతలేదు, ఎటు పోయిందో ఏమో. నేను చాయ్ రే రే, సిగరెట్ ఇరా. పైసలు ఉంటాయా నా సిల్బిల్ కట్టుకోవాలి, కట్ అయింది. టైం చూసి ఒకటైతుంది, వ్యాన్ ఎక్కడ పోయిందో మాల్ ఎక్కడ పోయిందో. ఈ టైంలో నేను 60 సెల్ఫీలు అడిగేది నువ్వు. అయ్యా నన్ను చూడవా? ఓబెట్టు చచ్చిన వాళ్ళు అక్కడికి నచ్చలేదు. పులిసు వాళ్ళు వస్తారు, పదన్నాడు. సార్ 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 ఆ కుర్రాడు పారిపోతున్నాడు సార్. ఏరి ఎక్కడ? అదిగో అటువైపు సార్. పట్టుకోండి, వాళ్ళ మీద అటెంటివ్ మర్డర్ కేసు ఉంది. దొరికితే ఒక్కొక్కడిని రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తాను. అంటే అంకుశం సినిమాలో రామరెడ్డిలాగా సార్? అయితే ఓకే సార్. రైట్, ఆగరా ఆగో. సార్ నమస్తే. గిరాకీ బాగుందా? మీకు తెలియంది కాదు కదా సార్. సర్లే, రేపటికెళ్ళి జల్దీ బంద్ చేయి, లేకపోతే తీసుకెళ్ళి బొక్కలో వేస్తా. రైడు ఏమైనా రైడు వీడేంద్ర కింద పడిపోయాను. బతికినా వచ్చిన అసలు ఉన్నట్టు బతికే ఉన్నాడు. పైసలు చూసి కింద పడిందా ఏంది? వస్తలేదేమరా ఇది? ఓ అది పైసలా బండిరా, అదంతా అదే బంద్ అయిపోతుంది. లేపురి నడు పట్టు లేపురి. వీడేం బ్రో ఇంత బరువు ఉన్నాడు, రొట్టె తినట్టు అల్క ఉంటుంది. డోర్ తీరా, డోర్ తీసి ఏమున్నారా ఇడు. ఏ తొందర నువ్వు గుంజిరా, లోపల గుంజిరా. అంటే తీసుకో, జల్దీ తీరా బండి జల్దీ. సార్ సార్ ఏటీఎం వాళ్ళు శుక్లతను వేసుకుని పారిపోతున్నారు సార్. వెంటనే బయలుదేరండి, వాళ్ళని పట్టుకుందాం. ఓకే సార్. అరే ఈ చోలో దూదుందా, వినిపిస్తలేదు. ఏటీఎం వ్యాన్ అంట, పద దొలాడదాం పద. గ్లాస్ మందు పంపు చూప. అలా ఇది అడుకోపోతుందా? రింగ్ ఇచ్చి కట్ చేస్తా. అరే అందులో రూపాయి బ్యాలెన్స్ ఉందిరా బాయ్. ఎప్పుడు కట్ చేసినానా? అరే అన్నా లిఫ్ట్ చేసిరానా? అరే ఉన్నది ₹1 కూడా వాడేస్తావు రా బాయ్. ఇప్పుడు అన్నకి ఎట్లా ఫోన్ చేయాలరా? పెద్ద పరేషాన్ రా బాయ్ నాకు. అయితే రేపు పైసలు ఇప్పియానా? కార్డు ఇప్పిస్తా. ముందా వ్యాన్ అన్న పడదాం పదరా. అన్నా తాగన్నా. అన్న కిరీటం లేని కింగ్ లాగా ఉన్నాడు. అన్నా నువ్వు నా బావ ఎప్పుడైతే? అబ్బేవో అవలేగా, నీ చెల్లి పెద్ద మనిషి కావాలి కదరా. అరే లింబాద్రి, గన్లో ఎన్ని కాయలు పెట్టినావురా? 4 అన్నా. ఒక్కో దాని మీద ఒక పేరు రాసిందన్న. పురాణ కన్నా ముందు మనే వాళ్ళని చంపాలన్నా. మళ్ళా 12 కాయలు ఎందుకు పెట్టలేదురా? అన్నా మరి దాంట్లో 6 బుల్లెట్లు పడతాయి కదన్నా. అబ్బేవో అవలేగా, అబ్బేవో సాలిగా. ఒక దాంట్లో ఒకటి ఇరికించి పెట్టుపే, అప్పుడు మొత్తం 12
ఖాయిలు అవుతాయిరా సరికెళ్ళి అట్లనే పెడతా అన్న అన్న మందాగే ఇలా సొద్దు సీసా ఇదే అన్నా బండ్లు పోతున్నాయి అన్నా అలా పోరలు కూడా ఉన్నారు అయితే గాంధీ అన్న పోదాం. అరే బిట్టు నువ్వు చెప్పింది నిజమేరు ఏంది మనోడు పైసలు చూసే కింద పడ్డారా నాకు చిన్న కోరిక ఉంది కాక గదేం బ్రో నేనైతే మస్తు తేలిబండి కొంట తేలిబండి గదేం బ్రో అదేరా కొత్తగా పెద్ద జీపులు తిరుగుతలేవా గదేరా నల్ల కలర్ది అచ్చా స్కార్పియోనా అదేరా అది కొంట మస్తు గుడుంబ గంజాయి నింపుకొని ఊరూరు తిరుక్కుంటా దేశమంతటా అమ్ముకొని మస్తు పైసలు కమాల్చుకుంటారా బాయ్ నాకైతే చిన్న కోరిక రా బాయ్ హైదరాబాద్ సెంట్రల్ నుంచి చూడు పంజాగుట్ట సర్కిల్లా అందులో షాప్ ఓపెన్ చేసి కత్తులు కటార్లు గనులు బాంబులు అమ్మాల గది పంజాగుట్ట పిఎస్ ముంగడ నేనైతే మస్తు బట్టలు కొని బైక్ కొని నా పూరి ఇంటి ముంగడ నిలబడి మస్తుగా లైన్ వేయాలని కోరిక కాక నేను నా పూరి కలిసి బైక్ మీద పోతుంటే మీలాంటి వాళ్ళు అందరూ చూసి కుళ్ళుకోవాలి అప్పుడు నేను నా పూరి నువ్వంటే నాకు ఇష్టమని సాంగ్ పాడుకోవాలి లోకమంతా చూడాలి గుండెల్లో కొలువైంది నానుంది కళ్ళల్లో కలవైంది నానుంది నీలాల మేఘం నువ్వే మేఘాల రాగం నువ్వే రాగాల రూపం నువ్వే నానుంది నా రేపటి ఉదయం నువ్వే ఉదయానికి హృదయం నువ్వే హృదయానికి ఉనికివి నువ్వే నానుంది నా ప్రేమకు ప్రేమం నువ్వే నయనానికి నాదం నువ్వే నయనానికి గంధం నువ్వే రాగారం నానుంది నువ్వే 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 గుండెల్లో కొలువైంది నానుంది నువ్వే నువ్వే కళ్ళల్లో కలవైంది నానుంది నా ఊహకు ప్రాణం నువ్వే ప్రాణానికి ఊపిరి నువ్వే ఊపిరికి ఊపిన నువ్వే నా నువ్వే నా ఆశకు శ్వాసవు నువ్వే నా శ్వాసకు ధ్యాసవు నువ్వే నా ధ్యాసకు ధ్యానం నువ్వే నా నువ్వే ఊహల్లో నా నువ్వే ఊహల్లో నా నువ్వే దీపంలో నా నువ్వే నా నువ్వే ఉరుముల్లో నా నువ్వే మెరుపుల్లో నా నువ్వే చినుకుల్లో నా నువ్వే నా నువ్వే మనసు మనసు పడి మధుర మదన పడి మనసున నా నువ్వే 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 గుండెల్లో కొలువైంది నా నువ్వే నా మాటకు అర్థం నువ్వే అర్థానికి భావం నువ్వే భావానికి భాష్యం నువ్వే నా నువ్వే నా పాటకు అందం నువ్వే అందానికి బంధం నువ్వే బంధానికి గంధం నువ్వే నా నువ్వే వేదల్లో నా నువ్వే నాదల్లో నా నువ్వే నాట్యంలో నా నువ్వే నా
నువ్వే గుండెల్లో కొలువైంది లాలా 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 ఏంటి సార్ ఎంతమంది డబ్బు కోసమే ఆ వ్యాన్ అంకల్ పడ్డారంటారా? ఈ టైంలో ఏ ఏటీఎం వ్యాన్లో కూడా డబ్బులు ఉండవు. మరి ఎందుకంటారు సార్? చూద్దాం, ఎలాగో నైట్ డ్యూటీగా వేరే పనే ఉంది. నా ఉద్దేశం ప్రకారం వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారే తప్ప సిటీ వదిలి వెళ్ళలేరు. కానీ కానిస్టేబుల్స్ మొత్తం రౌండప్ చేయండి. ఏ ఒక్కడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎవరున్నారు లోపల? తీరా ఆ వ్యాన్ కూడా దిగో దిగండి. చూపింది. సపరేట్ చెప్పాలా? నువ్వు భయ్ అరే అరే వస్తున్నా కదా అరే నీకే చెప్పేదే ఏం చూస్తావంటే ప్రతిరోజు రౌండ్ వేయడం, కాసేపు నిద్రపోవడం. కానీ నిజంగా రాత్రంతా కరెక్ట్గా నాతో డ్యూటీ చేయించరా. అయినా ఇక్కడ ఆపరేట్రా. అది డీజిల్ అయిపోయింది సార్. ఆహా, లేకపోతే ఇంకా తిప్పేవారన్నమాట. అందుకే పోలీస్ స్టేషన్ ముందు చాగిందిరా. ఏం నసీబురా మీది. నేనంతా తప్పించుకు తిరిగారు, ఈరోజు దొరికిపోయారు. వాడిని ఏం చేసినారా? ఎంత లేపినా లెగుస్తలేడు సార్. అట్లాగా, బయటికి లాగండి, నేను వాడిని లేపుతాను. రా దిగండి. ఏమైందిరా? ఏడున్నా నేను? రేయ్ ఇటు చూడరా. నాకేం తెలియదు సార్. ఏం తెలియదా? ఏం చూడలే. ఏం చూడలేదా? లోపల ఏం చూడలే సార్. అట్లానా? అవును సార్. నీ సంగతి ఏందిరా? ఈ నలుగురిని చంపనికి తిరుగుతున్నాం సార్. ఎందుకురా? ఈ నలుగురు మా సత్యాన్ని చంపనికి చూసింది సార్. అందుకే వీళ్ళని పగబట్టి బుల్లెట్ల మీద పేరు రాసి గన్నులో పెట్టుకుని మరీ తిరుగుతున్నాం సార్. ఓహో, కానిస్టేబుల్ అది చూడు. నీ పర్సనాలిటీకి పిస్టల్ కూడా ఉన్నారా? అవును సార్, బుల్లెట్ల మీద ఏవో పేర్లు రాసి ఉన్నాయి చూడండి సార్. అబ్బో ఖరీదైందే రో. సరే, వీళ్ళని తీసుకెళ్ళి లోపల వేయండి. అలాగే సార్. వీళ్ళందరి సంగతి తేల్చాలి. హర్ష సార్, మీరు వెళ్ళి అన్ని వెహికల్స్ చెక్ చేయండి. నా ఇజ్జత్ పోతుంది. మీరు ఉండండి, వీడిని నేను తీసుకెళ్తాను. తుమ్మ చెట్లో పెరిగావు, ఏం తిని పెంచారా పర్సనాలిటీ? లోపలికి పోతా, సగం చేస్తాను. పాకిస్తాన్ పాస్పోర్ట్లో ముస్తాక్ హుస్సేన్ అహ్మద్. సార్, ఈ వ్యాన్లో 3 శవాలు ఉన్నాయి సార్. అందులో కొన్ని పేపర్లు, పాస్పోర్ట్లు దొరికాయి. ఆ పాస్పోర్ట్లు పాకిస్తాన్కి సంబంధించేలా ఉన్నాయి. వీళ్ళు తీవ్రవాదులు అనుకుంటా. అందులో వచ్చింది ఎవరు? వీలేగా? వీళ్ళే అనుకుంటా. ఆ కుర్రాళ్ళు కదా సార్. ముస్తాక్ అహ్మద్ హుస్సేన్. మీకు ఏటీఎం వ్యాన్కి ఏంటి సంబంధం? ఎస్ఐ గారు,
ఏటీఎం వ్యాన్ తలుపులు తెరిపించండి. అలాగే సార్. 401 తలుపులు తెరవు. ఎన్నాళ్ళ నుంచి తప్పించుకు తిరుగుతున్నారా? నిన్నే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఈ రోజు దొరికిపోయారు. డోర్ ఓపెన్ చేయి. ఎస్ సార్. ఆర్డిఎక్స్ కూడా ఉంది సార్. సార్ ఒక్కసారి లోన్ చూడండి సార్. ఓవరాల్ అనుకున్నా గానీ పిరంగులరా మీరు. మర్డర్ చేయడమే కాకుండా ఆర్డిఎక్స్ పెట్టుకొని తిరుగుతున్నారా? మాకేం తెలియదు సార్. డోర్ తెరిచి చూస్తే ఈ శవం కనిపించింది. భయంతో చక్కర వచ్చి పడిపోయినా. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు సార్. రేయ్ నాటకాలు ఆడుతున్నారా? నిజంగా మాకేం తెలియదు సార్. మాకేం తెలియదు సార్. మాకి కసం ఒట్టు సార్. మాకేం తెలియదు అని చెప్పండి రా, లేకపోతే కాల్చి పారేస్తా. అది ఇక్కడ అడగలరా? రే तुम लोग हमें नहीं पता आरडीएक्स कहाँ लगाने वाले थे, बोलो. एटीएम सेंटरों में. అంటే ఏటీఎం సెంటర్ లో పెట్టేసి లేపేద్దాం అనుకున్నారా? लेकिन इन 4 पोटों की वजह से नहीं लगा सके साहब. వాళ్ళు డబ్బులు ఉంటాయని ఎత్తుకొచ్చారు, కానీ మీరు దొరికిపోయారు. ఏ కానిస్టేబుల్ తీసుకెళ్ళండి. చలో అదండ్రా, అదండి లోపలికి. ఏంటి ఆ శవం ఎక్కడిదిరా? రాత్రి ఒక ఇంటికి దొంగతనం బయలుదేరినాం సార్. మధ్యలో ఈ వ్యాన్ మేము పడితే ఎత్తుకొచ్చినాం సార్. పైసలు చూసి పడిపోయిన అనుకున్నాం సార్. శవాన్ని చూసి పడిపోయిందని మాకు తెలియదు సార్. అందరిని అడిగిండు, ఇక మనమే ఉన్నాం. పెట్టింది మనమైతే వాళ్ళని అడుగుతున్నామన్నా. అరే నోరు ఏందిరా అన్నావు? చోలు కోరుకుంటున్నారేటి? రే ఇట్రా ఇట్రా. ఏంద్రా? ఏం లేదన్నా, ఏం లేదు. ఇప్పుడు చెప్పరా? తెలియదు సార్. చెప్పరా? తెలియదు సార్. చెప్పరా, లేకపోతే రాత్రి మంది ఎక్కువైపోయి మా బండ్లో పెట్టమంటే అమ్మాయిని ఏటీఎం డబ్బాలో పెట్టినాం సార్. ఏంద్రా అంత పూస కూర్చున్నట్టు చెప్తున్నాంరా? నీ పని ఇలా కాదు, జైల్లో చూపిస్తా పద బిడ్డ. రేయ్ ముందు ఎందుకు పెట్టారు చెప్పండి. సార్ సెల్ కాడైపోయింది, పైసలు ఇస్తా అంటే చెప్తా సార్. సెల్ తీరా బయటికి. అతను లేదు సార్, అన్నతానే ఉంది. రేయ్ తీయ్. నీ పని నిజంగా చేస్తా బిడ్డ, నిన్నైతే వదలను రా పద. కార్పొరేటర్ నేను చెప్తాను మీ అక్క ఏమైందో. ఏం దేశాయ్ గారు పొద్దుగాలకి ఇట్లొచ్చిండ్రు? కానిస్టేబుల్స్ వాళ్ళని తీసుకురండి. వీళ్ళు దొరికితే చట్టానికి చుట్టాలని చేస్తానన్నారుగా మీరు. మీకెందుకు శ్రమాన్ని నేను పట్టుకొచ్చాను. వాళ్ళ అక్కని హత్య చేసి సిటీ వదిలి పారిపోతూ దురదృష్టవశాత్తు సీ గారికి దొరికిపోయారు. రై అడరా, చూడండి ఎంత అమాయకంగా కనిపిస్తున్నాడు. వీడు హత్య చేసిండా? నీ అవ్వ ఇంకా బేలిద్దామనుకున్నాను. గరం లేదు బే. శబాష్ కార్పొరేటర్ గారు, శబాష్. మీలాంటి మేకవని పుల్లలు ఉంటాయని పాపం వీళ్ళకి తెలీదు. నేరం మీరు చేసి వీళ్ళ మీదకి మోపుతున్నారు. చాలా బాగుంది. ఓట్లు రావని ఇలాంటి వాళ్ళని విడిపిస్తుంటారు. రేపు పదవచ్చాక దిగదొక్కుతారు. ఏంది సాబ్, నేరం నేను చేసినా? కానిస్టేబుల్స్ వాళ్ళని తీసుకురండి. ఓకే సార్. నమస్తే అన్న. అరే వీళ్ళంతా ఎవరు సార్? నేను చెప్తానుగా. సచ్చింద్రా నాయన. ఈ టైంలో రా ఫోన్ చేసింది. हेलो। अरे नरसिंह। हाँ ना। 2 आदमी को ऊपर भेज रहे। 2 आदमी क्या ना 10 आदमी को भेजूंगा। हाँ अभी भी जा रहा ना, अभी भी जा रहा हूँ। అరే అన్న పైన ఫుల్ ఎంజాయ్ చేస్తుండు, ఏదో పన్నున్నట్టున్నది, పిలుస్తుండు. పోరా బాయ్ పో. మందు అయిపోయినా? అరే పైన ఫుల్ మందు ఉంది, పోరా బాయ్.
ఈ ఓపెన్ అయితే గాడ చూద్దాం రా ఎక్కినా పెట్టు మాలు పెట్టేసిన అందు ఉందో అన్న తాగేసిండు ఇప్పుడు అర్థమైందా కార్పొరేటర్ గారు? వెళ్దాం పదండి. తాగిన మైకంలో తప్పు చేసిన 1 minute. I get right down, get right down. Hey, paka dulpet. I don't know. I'm time out. Check the business. గోడలెన్ను దూకి తప్పులెన్ను చేసి తప్పించుకు తిరుగుతారు రా. తప్ప తాగి వీళ్ళు రచ్చకెక్కుతారు. పచ్చి పిచ్చగాళ్ళు వీళ్ళు రా. కోతి కన్న కోతిగాళ్ళు కొంపలెక్కి దూకుతారు. కుక్క కన్న కుక్కలేళ్ళు ఎంగిలాపు నాకుతారు. నక్క కన్న నక్కలేళ్ళు జిత్తులెన్నో తెలిసిన వాళ్ళు మస్తు డేంజరస్ గాళ్ళు. సింధు కొందు తిరిగేటోళ్ళు, సింధు చూసి నొక్కేటోళ్ళు, చిత్తు చిత్తు చేసేటోళ్ళు, చిందులేసి చింతటోళ్ళు.